రెసిపీకి స్వాగతం. ఈరోజు మామిడి అల్లంతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాము. క్రిందటి వీడియోలో మామిడి అల్లం కారం చేసుకున్నాం, నిమ్మకాయ కారం. ఇప్పుడు మామిడి అల్లంతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. మామిడి అల్లాన్ని చెక్కు తీసేసుకోవాలి. బాగా కడిగేసాను. ఇది ఇలా చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో మెంతులు, ఆవాలు మెత్తగా ఆయిల్ లేకుండా వేయించి మెత్తగా పొడి వేసుకొని చేసుకున్నాను. ఇది ఊరగాయల టైంలో చేసుకుంది వాడుకోవచ్చు, లేకపోతే అప్పుడప్పుడు ఫ్రెష్గా అయినా చేసుకోవచ్చు. ఇది ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. తగినంత కారము, ఇంగువ, చింతపండు రసము, బెల్లము, తగినంత సాల్ట్. మామిడి అల్లాన్ని ఇలాగా ముక్కల కింద కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. ముందుగా ఇంగువ నూనె కాచుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ పొగలు వచ్చేదాకా ఉంచుకోవాలి. మరి ఎక్కువగా వస్తే కనుక మాడిపోతుంది. కొంచెం పొగలు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఆయిల్ ఇలాగా పొగల కింద వస్తుంది, కాగిందన్నమాట. దీన్ని ఒక బేసన్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగా మళ్ళీ స్టవ్ మీద పెట్టాను మూకుడు. ఇందులో కొంచెం ఈ వేడికి ఇది సరిపోతుంది. ఇంగు ఇందులో వేసేస్తున్నాను. ఇలాగా ఇంగు వేసేసాను. ఇలాగా ఇలా ఒకసారి కలుపుకుంటే ఇందులోనే ఈ వేడికి ఇంగువ సరిపోతుంది. ఇలాగా కాలిపోతుంది ఇంగువ. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టాను కదా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఈ మామిడాలని పచ్చిదైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇది ఒకసారి వేయించుకోవాలి. ఒకసారి ఇలా వేయించుకోవాలి. ఇది నూనె లాగా ఇంగువ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది, గోరువెచ్చగా ఉంది. దీంట్లోకి మెంతిపిండి వేసుకోవాలి. ఇది 2 టేబుల్ స్పూన్లు మెంతిపిండి తీసుకున్నాను. ఇందులో వేసేసుకోవాలి ఇలాగా. అలాగే ఈ అల్లానికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇలాగా 3 ఇలా కలిపేసేసి ఇది రెడీగా ఉంచుకోవాలి. ఇలాగా ఇది వేగింది. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించక్కర్లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్. ఇది తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఇలాగా ఇలా తీసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టాలి. చింతపండు రసం ఉంది కదా, ఇది ఇలాగా ఈ గుజ్జుతో పడంగా ఇందులో వేసేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది చింతపండు గుజ్జు. ఇది ఇలా ఉడుకుతుంది. బెల్లం దీంట్లో వేసేస్తున్నాను. విడిగా అయినా వేసుకోవచ్చు, దీంట్లో అయినా వేసుకోవచ్చు. బెల్లం కరిగిపోతుంది కదా, అందుకని జస్ట్ ఇంకొక 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోలేను. చింతపండు బెల్లము ఇలా దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అల్లం ముక్కలు ఇలా వేగి ఉన్నాయి కదా, మామిడల్లం ముక్కలు, ఇవి మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను. మామిడల్లాన్ని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టాను. ఇది కారంలో వేసేసుకోవాలి. ఇది ఇలాగా మెంతిపిండి, కారము నూనెలో చేశాను కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా చింతపండు బెల్లము ఇలాగా ఉడకపెట్టాను కదా, ఇది కూడా ఒకసారి చల్లారిపోయింది. ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఉంటుంది మిక్సీ పట్టుకుంటేను. మిక్సీ పట్టుకోవాలి. చింతపండు బెల్లం కూడా ఇలా మిక్సీ పెట్టాను. ఇది కూడా ఈ కారంలో కలిపేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మామిడి అల్లము, చింతపండు గుజ్జు, బెల్లము, కారం ఇవన్నీ వేసేసాను. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. దోశలకి, ఇడ్లీకి అన్నిటికీ బాగా చాలా బాగుంటుంది టేస్ట్గానే. ఇది బాగా మిక్స్ చేశాను ఇలాగా. ఇది ఒక గాజు బౌల్లోకి తీసేసాను. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.